దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఈ మాటలు వింటున్న నీవు నీ ఇంటిలో నీ జీవితంలో శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, ఎప్పుడు చూసిన గొడవలు, ఆనందం లేకుండా జీవితం గందరగోళంగా ఉందా, పరిస్థితిలో ఉందా ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, నీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మొదటగా మీరు ఏం చేయాలంటో తెలుసా? మీ కుటుంబ సమితముగా కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, లేఖనాలు చదవాలి, దేవుని ఆరాధించాలి. కుటుంబ సమితముగా కూర్చొని ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించండి, ప్రార్థనతో ఆ రోజు ముగించండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఆవరిస్తూ ఉండేది. దేవుని సన్నిధి అనేది నీ కుటుంబంలోకి దిగొస్తూ ఉండేది. దేవుని యొక్క వెలుగు అనేది నీ కుటుంబంలో దిగొచ్చి నీ జీవితాల్లో, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రశాంతమైన వాతావరణం అనేది